ముందుగా మాజీ సీఎం జగన్ మరొకసారి అయితే బెంగళూరు అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఈయన ప్రతిసారి ఎందుకు బెంగళూరు వెళ్తుండు అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు వెళ్ళవలసిన పని ఏముంది? కార్యకర్తలను ఆయన కలవడానికి తాడేపల్లి గూడానికి వస్తున్నారు. రాజకీయంలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేవు. ఇలాంటి సందర్భంలో ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తుండు అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి. కాకపోతే అటు టీడీపీ మరియు ఇతర వ్యతిరేక పార్టీలు ఆరోపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో గెలుస్తుండు, అంటే కాంగ్రెస్ పార్టీతో కలుస్తుండు అని చెప్పేసి వాళ్ళు ఒక వాదన అయితే రైట్ చేస్తున్నారు. కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ తాడేపల్లి గూడెంలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి రెస్ట్, అంటే ఆయన పార్టీ కార్యకర్తలు కలవడానికి వస్తున్నారు కాబట్టి రెస్ట్ ఉండట్లేదు, ఆయనకు కొంచెం పీస్ఫుల్టీ ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే బెంగళూరులో ఆయనకు ఒక పెద్ద భవనం ఉంది కాబట్టి అక్కడ ఆయన అంటే రీఫ్రెష్ అనమాట. అంటే ఈ యొక్క అంటే ఎన్నికల నుంచి ఎదురైన ఓటమి ఉంది కదా, వీటన్నిటిని కొంచెం ఓవర్కమ్ చేసేందుకు బెంగళూరు వెళ్ళి ఆయన రీఫ్రెష్ అవుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కాకపోతే దీన్ని టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే బెంగళూరులో ఏదో రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఏదో ప్లాన్కి ఇస్తుండు అన్నట్లుగా వాళ్ళైతే ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ జగన్ బెంగళూరు పర్యటన అనేది ఒక మిస్టరీగా మారుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.